దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ నిండు మనసుతో హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మరి గడిచిన దినాలన్నీ ప్రభు మనల్ని కాపాడినందుకే ఈరోజు వరకు సజీవులుగా ఆయన సన్నిధిలో మరొక్కసారి ఈ సమయంలో మనల్ని సాక్షులుగా నిలిపినందుకే చేతులెత్తి స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. ఇంకా ఉత్సాహంగా చెప్దామా? సంతోషంగా చెప్దామా? గంభీరంగా చెప్దామా? హల్లెలూయా. మరి ఈ పూట దేవుని మాట నా నోట ప్రభు ఉంచి ఉన్నారు. ఆ మాట ఈ సమయంలో ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుకుందాం. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. అందరు కలిసి చదువుదామా? ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. అందరు కలిసి చదవండి. ప్రభువే, ఇంకొకసారి బిగ్గరగా, హల్లెలూయా. ప్రభువే ఆత్మ. వినండి కాసేపు క్లుప్తంగా. ప్రభువే ఆత్మ, ఆత్మే ప్రభు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఏమై ఉన్నారు అంటే ఆత్మస్వరూపి అయి ఉన్నారండి. ఆయన ఆత్మస్వరూపిగా మన మధ్యలో సంచరిస్తున్నటువంటి దేవుడు. మన ప్రభువు ఆత్మై ఉన్నారు. అందుకనే కదా దేవుని ప్రజలుగా మనమందరం కూడా ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఆరాధించేటప్పుడు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. చూడండి దేవుని ప్రియులారా, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రభు ఉన్నారు. ప్రభు ఉన్న చోట దేవుని ఆత్మ ఉన్నారు. దేవుని ఆత్మ సంచరిస్తున్న చోట్ల ప్రభు సంచరిస్తున్నారు. ఎందుకంటే ప్రభువే ఆత్మ, ఆత్మే ప్రభు. ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో ఈ విషయాన్ని మీరు గమనించగలరు. ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. హల్లెలూయా. ఎక్కడ ఉండునో అక్కడ ఏముంది? నోరు తెరిచి చెప్పాలి. స్వాతంత్రం ఉండును. స్వాతంత్రము అనగా ఏదో పెద్ద పదం అనుకోకండి. స్వాతంత్రము అనగా స్వేచ్ఛ, విడుదల. చెప్పండి ఏంటి? స్వేచ్ఛ, విడుదల, ఫ్రీడమ్. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వేచ్ఛ ఉండునుగాక, విడుదల ఉండునుగాక. ప్రభు యొక్క ఆత్మ ఎవరిలో ఉండునో వారికి విడుదల కలుగును గాక. ప్రభు యొక్క ఆత్మ ఎవరిలో ఉండునో వారికి స్వేచ్ఛ కలుగును గాక. బాగా వింటున్నారా? దేవుని సన్నిధికి మీరంతా వచ్చారు. మనమందరం కలిసి ఇప్పటి వరకు ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధిస్తూ వచ్చాం. ఈ ఆరాధించేటప్పుడు మనం స్వేచ్ఛగా ప్రభుని ఆరాధించాలి. హల్లెలూయా. ఇక ఏ ఆలోచన పెట్టుకోకూడదండి. ఏ మనస్సు కూడా మనలో ఉండకూడదు. దేవుని మనస్సు ఉండాలి. ఆత్మానుసారమైన మనస్సుతో దేవుని సన్నిధిలో భయభక్తి కలిగి స్వేచ్ఛగా దేవుని ఆరాధించేటప్పుడు ఒకటి స్వేచ్ఛ ఉండాలి, రెండవది విశ్వాసం ఉండాలి. విశ్వాసముతోను స్వేచ్ఛగా ప్రభుని మనం ఆరాధించినప్పుడు ప్రభు ఆత్మస్వరూపిగా మన మధ్యలోకి దిగివచ్చి ఆయన తన ఆత్మ కార్యాన్ని మనలో జరిగించును గాక. ఆమేన్. ప్రతి ఒక్కరిలో ఆత్మకార్యం జరగాలి. ఏ కార్యం? పరిశుద్ధాత్మ దేవుడు అంటే మన ప్రభు
పరిశుద్ధాత్మ దేవునిగా లేక ఆత్మస్వరూపిగా మన మధ్యలోకి దిగివచ్చి మన మధ్యలో నివాసం చేస్తూ మన మధ్యలో ఆయన సంచరిస్తూ ఉంటారు కదా. దేవుని సన్నిధికి వచ్చిన మనలో ఆత్మకార్యము జరగాలి అంటే మనం దేవుని ఆత్మను మనలోనికి ఆహ్వానించాలి. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో ఆయన ఆత్మ మనలో ఉంటే, దేవుని ఆత్మ మనలో ఉంటే, ఆయన ఆత్మ మనలో కలిసి మన ఆత్మలో కలిసి ఉంటే మనకట స్వాతంత్రం ఉంటుంది. నిజమైన స్వాతంత్రం, నిజమైన విడుదల, నిజమైన స్వేచ్ఛ, నిజమైనటువంటి ఆ బంధించలేని స్థితి. ఇంకా మనం లోతుగా ఆలోచన చేస్తే ఎవ్వడును బంధించలేని స్థితిని పరిశుద్ధాత్మ నీకు అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. చాలామంది దేవుని సన్నిధికి వస్తుంటారు కానీ బంధించబడిన స్థితిలో ఉంటారు. వారి ఎదుట తలుపులు మూయబడిన స్థితిలో ఉంటాయి. కొంతమంది చూడండి, చాలామంది చెప్తూ ఉంటారు, ఏ కార్యము మాకు జరగనే దారులన్నీ మూసుకుపోయినట్లు కనిపిస్తున్నాయండి, దారులన్నీ మూసుకుపోయినట్లు కనిపిస్తున్నాయి, ఏది జరగట్లేదు, ఏది ముందుకు వెళ్ళట్లేదు సార్ పాస్టర్ గారు అని చెప్తూ ఉంటారు. చూడండి, అంటే బంధించబడిన స్థితిని బద్దలు చేయగలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. కొంతమంది అంటారు కార్యం జరగట్లేదండి. జరగని కార్యమును జరిగేటట్లుగా చేయగలిగిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ప్రభువే ఆత్మ, ఆత్మే ప్రభు. ఆ ప్రభువకు ఆత్మ ఎక్కడ సంచరిస్తుందో, ఎక్కడ ఉండునో అక్కడ ప్రభు తన కార్యాన్ని సంపూర్ణంగా జరిగించును గాక. మీ అందరికీ చెప్పేటువంటి మాట ఏంటంటే, మీతో ఎవరు ఉన్నా లేకపోయినా ప్రభు మీతో ఉండాలి. ఆమేన్. ఎలా ఉండాలి? ఆత్మస్వరూపిగా ఆయన మీతో, పరిశుద్ధాత్ముడు మీతోనూ, చెప్పండి, మీలోను ఉండును. స్తోత్రం. పాత నిబంధన కాలంలో భక్తులతో ఉన్నారు, క్రొత్త నిబంధన కాలంలో భక్తులలో నివసిస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నారు, మనతో ఉన్నారు, మనల్లో ఉన్నారు. స్తోత్రం కలుగునుగాక. మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు మనము ఎప్పుడూ కూడా ఊహించలేని కార్యాలను, మనకి తెలియని కార్యాలను, మనకి కనబడని కార్యాలను, మన చెవులకు వినబడని కార్యాలను, మనం అర్థం చేసుకోలేనటువంటి వింతైన విచిత్రమైన కార్యాలను పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి జరిగిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అందుకని అపోస్తలుడైన పౌలు అంటారు కదా, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. అందరిని చూడాలి. మీరు ఏమై ఉన్నారండి చెప్పండి. నేను దేవుని ఆలయం అని చెప్పండి అందరు గట్టిగా. ఇక్కడ చెయ్యేసుకుని చెప్పాలి. హలో అభిషేక్ చెప్పురా, నోరు తెరిచి చెప్పు. ఏమై ఉన్నావు నువ్వు? దేవుని ఆలయం. ఏమై ఉన్నావు? దేవుని ఆలయం. నేను దేవుని ఆలయమై ఉన్నాను. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఆ మాటలు మీరు ఒక్కసారి గమనించాలి. ఎందుకు ఆ మాట చెప్పానంటే, మీకు ఒక్కసారి ఆ మాట చూస్తే అర్థమవుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము 16వ వాక్యం, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? అదిగో దేవుని ఆలయమై ఉన్నాము. ఒకటి, దేవుని ఆత్మ మనలో నివసించుచున్నాడని మనము ఎరిగి ఉందుము గాక. ఆమేన్. ఇప్పుడు అందరూ ఎరిగి ఉండాలి. మనం ఎవరమై ఉన్నాం చెప్పాలి. ఎవరు నువ్వు? దేవుడు నివసించే ఒక ఆలయం. ఇప్పుడు ఎవరు నివసిస్తున్నారు నీలో?
ప్రభువగు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారని మీరు ఎరగాలి, మీరు గుర్తుపట్టాలి. ఆయన యొక్క కదలికలను మీరు గుర్తించాలి. ఆయన సంచరిస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది. ఆయన కార్యాన్ని, పనిని జరిగిస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది, గుర్తుపట్టాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు బలముగా పని చేయబోతున్నాడు నాలో అని మీకు అర్థమవుతుంది. ఆత్మలో మీరు గ్రహిస్తారు. అందుకని మీరందరూ, లేక మనమందరం కూడా దేవుని ఆలయమై ఉన్నాం. దేవుని ఆత్మ మనలో నివసించుచున్నారు. ఎవడైనను సరే దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు, ఆలయం అంటే ఇది కాదు, ఒకసారి చూడండి, ఆలయం అంటే ఇది కాదు. ఒక వ్యక్తి క్రీస్తు రక్తం చేత కడగబడి, మారు మనసు పొంది, క్రీస్తు రక్తం చేత కడగబడి, పాపముల నుండి క్షమించబడి, విడుదల పొంది, ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నింపబడతాడో అతడు దేవుని ఆత్మ సంచరిస్తున్న దేవుని ఆలయమై ఉన్నాడు. పరిశుద్ధమైన దేవుని ఆలయం. ఇప్పుడు ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. అంటే దానికి పుట్టినోట్లే ఉందంటే మీరును పరిశుద్ధులై ఉన్నారు. అందరూ స్తోత్రం చేద్దాం గట్టిగా. ఇప్పుడు మీరంతా దేవుని ఆలయమై ఉన్నారని చెప్పాను. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారని మనం చదువుకున్నాం. ఇప్పుడు దేవుని ఆత్మ నివసించుచున్న మీరెవరంటే పరిశుద్ధులై ఉన్నారు. పరిశుద్ధులు అంటే దేవుని ఆత్మ ఎవరిలో నివసిస్తుందో వారు మాత్రమే పరిశుద్ధులై ఉన్నారు. ఎందుకంటే వారు విడుదల పొందిన వారు. ఒక్క మాటలో చెప్పాలంటే వారు జయించిన వారు. ఆమె చెప్పండి, ఎవరండి వారు? జయించిన వారు. చాలామంది పరిశుద్ధాత్మ లేని వారిగా నామకార్థంగా ఉంటారు. అక్కడక్కడ చూస్తూ ఉంటాం మనం. చాలా సంఘాల్లో దేవుని ఆత్మ పని జరగదు. ప్రభు ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ విడుదల ఉంటుంది. మనుషులతో నిమిత్తం లేదు. దేవుని ఆత్మ అక్కడ ఉంటే అక్కడ స్వాతంత్రం ఉంటుంది, అక్కడ విడుదల ఉంటుంది. దేవుని ఆత్మకు నిలయాలుగా ఆ మనిషి జీవితాలు, ఆ వ్యక్తిగత జీవితాలు మార్చబడాలి. స్తోత్రం కలుగునుగాక. అందుకని చూడండి, ఆత్మచేత నింపబడిన వ్యక్తులను మనం గౌరవించాలి. ప్రైజ్ ది లార్డ్. ఆత్మచేత నింపబడిన దైవజనులైనా, ఆత్మచేత నింపబడిన ఆత్మీయులనైనా మనం చాలా జాగ్రత్తగా వారితో మసులుకోవాలి. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, సౌలు దావీదుని తరుముతూ ఉన్నాడు. చంపాలని ఎన్నోసార్లు ప్రయత్నాలు చేశాడు. ఈట ఇసిరి గోడకి బిగించేయాలనుకున్నాడు. కానీ ఈ దావీదట ఒకసారి అరణ్యంలో వెళుతూ ఉండగా ఒక గుహలో సౌలు దావీదుకి చేతికి దొరికాడు. ఆ సమయంలో దావీదుతో ఉన్నవారు అంటారు, రాజా, దావీదు గారు, ఇదిగో నీ శత్రువగు సౌలు నీ చేతికి దొరికారు కదా, ఒక్కసారి పొడిచేసి చంపేను, ఆయన భూమిలోకి దింపే కత్తిని అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటే అక్కడ ఒక మాట అంటారు దావీదు, దేవుని చేత అభిషేకించబడిన వాణ్ణి నేను ముట్టకూడదు. దీన్ని బట్టి మనకేమర్థమైందంటే, ఆత్మీయులు అనబడుతున్న వారు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆత్మ వారిలో నివసిస్తుంది. వారు దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న ఆత్మపూర్ణులై ఉన్నవారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఆత్మీయులను లేక ఆత్మపూర్ణులైన వారిని ఏ మాత్రము మనం కాని మాట వారి గురించి మాట్లాడితే తగిన ప్రతిఫలం దేవుడు వారికి చూపిస్తాడట. అందరినీ మనం ప్రేమించుదుము గాక. గట్టిగా చెప్పండి ఆమె.
అందరినీ గౌరవించుదుముగాక, అందరితో సమాధానం కలిగి ఉందుముగాక, దేవుని ప్రేమను కనుపరచుదుముగాక. ఎందుకంటే వారెవరంటే దేవుని ఆలయం. లెక్క అడిగేది ఎవరు? అతడు మౌనంగా ఉండొచ్చు, ఎందుకంటే ఆత్మీయుడు. ఆ సహోదరి మౌనంగా ఉండొచ్చు, ఆత్మీయ బిడ్డ. కానీ ఆ బిడ్డ పక్షంగా యుద్ధము చేసేవాడు, లేకపోతే తీర్పు తీర్చేవాడు, లెక్క అడిగేవాడు ఎవరండి? దేవాది దేవుడే. ఎన్నో అనుభవాలు నేను చూస్తూ వచ్చాను, వింటూ వచ్చాను. గురి గమ్యం లేనటువంటి స్థితిలో వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే కొంతమంది చూస్తూ ఉంటే ఆత్మీయుల్ని అని కూడా లెక్క చేయకుండా, కొంతమంది ఆత్మీయులని లెక్క చేయకుండా నోరు పారేసుకుంటూ ఉంటారు. అక్కడక్కడ కనిపిస్తుంటారు మనకి. ఇష్టం వచ్చినట్లు వారి గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. వారు ఎవరై ఉన్నారు? దేవుని ఆలయం. దేవుని ఆత్మ వారిలో నివసిస్తుంది. వారు పరిశుద్ధులై ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. అందుకని దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న వారి విషయంలో మనము చాలా జాగ్రత్త కలిగి ఉందుముగాక. చెప్తాం గట్టిగా ఆమేన్, హల్లెలూయా. అందుకని ఇప్పుడు దేవుని ఆత్మ మనలో నివసిస్తుందంటే ఇప్పుడు మనం దేవుని ఆలయం. మన మాటలు జాగ్రత్తగా ఉండాలి, మన వ్యవహారాలు చాలా జాగ్రత్త ఉండాలి. మీకు ఒక మాట నేను చూపిస్తాను. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 14వ వాక్యంలో అద్భుతమైన మాట రాయబడి ఉన్నది. ఒక్కసారి ఆ మాటను గమనిద్దాం. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయము 14వ వాక్యం. నీ దేవుడైన యెహోవా అదిగో నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో లేక నాలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడువకున్నట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను. స్తోత్రం చెప్దాము గట్టిగా. పాలెము అనగా నీ వ్యక్తిగత జీవితం, నీ హృదయం, నీ మనస్సు పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే మనం దేవుని ఆలయం. ఈ ఆలయములో ఆయన ఉండాలి. ప్రభు ఎక్కడ ఉంటారో, ఏ ఆలయములో ఉంటారో, ఎవరిలో ఉంటారో, ఎక్కడ ఆయన దిగి వస్తారో, ఎవరిలో సంచరిస్తారో అక్కడ స్వాతంత్రము ఉంటుంది. అంటే విడుదల, విజయం. చెప్పండి, విడుదల మాత్రమే కాదు, ఏముంటుంది ఇంకా? విజయం. యెర్మీయా బాలుడైన యెర్మీయాతో దేవుడు మాట్లాడుతున్నారు. యెర్మీయా, నేను నీతో చెప్పు సంగతులన్నీ వారితో చెప్పుము, వారి యొద్దకు వెళ్ళు, వారిని చూసి భయపడకు. ఒకవేళ నువ్వు వారిని చూసి భయపడితే వారి వలన నీకు భయాన్ని కలుగజేస్తా. చూసారండి దేవుని బిడ్డలారా, యెర్మీయాతో చెప్తున్న మాట మనం మట్టుకు తీసుకుంటే మనము ఎవరిని చూసి భయపడకుండానట్లుగా దేవుడు మనకి విడుదలనిచ్చి ఉన్నారు. ఆమేన్. నేను నా వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో గమనించింది ఏంటంటే, పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆత్మ పూర్ణులకున్న ధైర్యం ఎంత అంత చెప్పండి. కాదు, మామూలు ధైర్యం కాదు, మామూలు బలము కాదు. ఎందుకంటే వారికి విడుదలనిచ్చి ఉన్నాడు, వారికి విజయమును చేకూరుస్తున్నాడు. మీరు ఆ మాటలు గమనిస్తూ ఉంటారు. దేవుడు మాట్లాడుతున్నాడు, యెర్మీయా, గర్భములో పిండముగా రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను
యిర్మీయా ఎవరండి? జనములకు ఒక ప్రవక్త, కన్నీటి ప్రవక్త. ఎవరండి ఈయన? కన్నీటి ప్రవక్త. జనముల కోసం కన్నీళ్లు కారుస్తూ ప్రార్థించేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. హతమైపోతున్న నా జనుల గూర్చి నా తల జలమయముగాను నా కన్నులు కన్నీటి ఓటగాను నేను చేసుకొనుచున్నాను. ఈయన ఒక కన్నీటి ప్రవక్త అండి. ఈ కన్నీటి ప్రవక్తతో ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, మీరు చదువుతారు, 1వ అధ్యాయం 7వ వాక్యం. యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపు వారి వద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులని చెప్పవలను. అదిగో వారికి భయపడకము. ఆమేన్ చెప్పండి. వారికి చెప్పండి, పక్కన వాళ్ళు చెప్పండి, వారికి భయపడొద్దని. వారికి కానీ వాటికి కానీ, వాటికి కూడా చెప్పాలి మీరు. చెప్పండి గట్టిగా. వారికి భయపడొద్దు, వాటికి కూడా భయపడొద్దు. వేటికి? ఎవరికి? వేటికి? వారికి భయపడొద్దు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. బాగా వినండి. వారికి భయపడొద్దు, వాటికి భయపడొద్దు. ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ విడుదల ఉంది. భయపడొద్దు. ఒక్క మాటలో చెప్పాలంటే, మీరు దేవుని ఆత్మ చేత నింపబడి ఆత్మ పూర్ణులు అయితే చాలు, ఇక మీకు తిరిగేలేదు. స్తోత్రం కలుగును కాదు. మీరు గనక దేవుని ఆత్మ పొందలేకపోతే ప్రతి భయము మీలోనే, ప్రతి శోధన మీకే, జయించలేక ఓడిపోతూ, ఈ బలహీనతను జయించలేక భయపడిపోతూ, బలహీనపడుతూ, దినములను సాగించలేక ఎంతో కష్టముగా జీవిత యాత్రను సాగిస్తున్న వారు లేకపోలేదు. ఎందుకంటే వీరు ఆత్మచేత నడిపించబడటం లేదు. ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు మనకి చాలా సులువుగా ఉంటుంది ప్రయాణం. ఆమేన్ చెప్పండి. ఆత్మీయ ప్రయాణం ఎలా ఉంటుంది? చాలా ఈజీ. దేవుడు పిలుపును ఇచ్చిన తర్వాత, దేవుడు యిర్మీయాకు చెప్పిన తర్వాత, యిర్మీయా వెళ్ళినట్లుగా నేను కూడా వెళ్ళిన ఆనాటి నుండి చాలా ఈజీగా ఉంది నాకు. ఎందుకని ఈజీగా ఉంది చెప్తారు ఇప్పుడు మీరు. ఎవరు ఉన్నారు నాతో? ప్రభువే ఆత్మ, ఆత్మే ప్రభువు, ఆయనకు ఆలయమైనటువంటి నాలో ఆయన నివసిస్తూ ఉన్నారు, మీలో ఆయన నివసిస్తున్నారు. కనుక మీ ఎదుట మిమ్మల్ని భయపెడుతున్న వాటికి భయపడొద్దు. మిమ్మల్ని భయపెడుతున్న శత్రువులు చూసి మీరు భయపడొద్దు. కొంతమందికి రోగం అంటే భయం, కొంతమందికి శత్రువు అంటే భయం, కొంతమందికి కుక్కలంటే భయం, కొంతమందికి చీకటి అంటే భయం, కొంతమందికి చచ్చిన శవం అంటే చూస్తే నిద్ర పట్టదు భయం, కొంతమందికి మరణ భయం, కొంతమందికి భవిష్యత్తును గురించిన, రేపేం జరుగుతుందో భవిష్యత్తును గురించిన భయం. మనకు ఉండవలసింది ఒకే ఒక్క భయం, రాకడలో నేను ఎత్తబడతానో విడవబడతానో. రాకడను గూర్చిన భయము మాత్రమే మనకు ఉండునుగాక. ప్రభు వచ్చేస్తున్నారు. నేను పరిశుద్ధుణ్ణి అని చలామణి అవుతే సరిపోదు, దేవుడే పరిశుద్ధపరచి ఉన్నాడు, వీరు పరిశుద్ధులని నీ నొసట మీద ముద్ర వేయాలి. ముద్ర వేసిన వారే పరిశుద్ధులందరూ కలిసి ప్రభు యొక్క రాకడలో అందరూ సార్వత్రిక సంఘములో కలిసి ఎత్తబడే గుంపులో ఉందురుగాక. రాకడను గూర్చిన నిరీక్షణ, భయము మాత్రమే మనకు ఉండాలి. ఇక ఎటువంటి భయములు మనలో ఉండకుండునుగాక. ఒకసారి ఇక్కడే నేను అక్కడ కుర్చీలో కూర్చుని ఉన్నాను. సేవకులు గుంటూరు వెళ్ళారు, ఎవరు లేరు. అక్కడికి మధ్యాహ్న సమయంలో కూర్చుని ఉన్నాను, బైబిల్ చదువుకుంటున్నాను నేను. ఇంత లోపల ఒక గ్రామం నుంచి ఒక సహోదరి ఆటోలో వచ్చింది.
అన్నా నా 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 ప్రకాష్ అన్నా చచ్చిపోతానన్నా నేను అంటుంది. చచ్చిపోతావా? దేనికి చచ్చిపోతావు? చచ్చిపోతానన్నా, నా గుండె నొప్పి వచ్చేస్తుందన్నా, ఇంక చచ్చిపోతానంటే నేను అంటుంది. గుండె నొప్పి కాదు, ఏం కాదు. అసలు ఏమైందంటే రాత్రి నుంచి ఒకటే గుండెల్లో నొప్పి. సరే ప్రార్థన చేయనంటే ఏడవక అసలు నీ గోలాపు, ముందు నీ గోలాపు, ప్రార్థన చేద్దామని చేయబెట్టి ప్రార్థన చేసి ప్రభు అన్నారు అది గుండె నొప్పి అన్న. చెప్పన్నా, రెండు కూడా సేమ్ టు కదా, అనుభవం కదా. ఇది గుండె నొప్పి కాదు, ఇది గ్యాస్. రాత్రి ఏం తిన్నామంటే చికెన్ బిర్యానీ తిన్నాను అన్నట్టు. మసాలా ఎక్కువ వేసి ఉంటారు. ఇది గ్యాస్ నొప్పి, గుండె నొప్పి కాదంటున్నారు ప్రభు. ఏం కాదు, నువ్వు అసలు చచ్చిపోవు, ఇంకా చాలా పని ఉంది నీతో. అసలు పని అవ్వకుండా నువ్వెక్కడ పోతావు, అసలు నేను ఎక్కడ పోతాను? స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం ఎక్కడికి పోం. హల్లెలూయా. దేవుని పని మనతో ఉన్నంత వరకు ఆయన మనల్ని భూమి మీద దీర్ఘాయుషుతో ఉంచునుగాక. హల్లెలూయా. వృక్షాయుష్ అంత ఆయుష్ను దేవుడు మనకిచ్చునుగాక. నేను దేవుని పని చేయాలి అని ఆశపడుతూ ఉంటే ఆయన మనకి ఆయుష్ని ఏం చేస్తాడు? ఇంక పని లేదు, ఏమి లేదులే, ఇంక చాలులే అని కూర్చున్నావా, ఇంక అయిపోయింది నీ పని, ఏమైంది ఇంకంతే వచ్చేసే అంటాడు. ఇంకా చూసారా? అప్పుడు ఆ సహోదరి నేను చెప్పిన మాట వినకుండా అటు తిరిగి అటే బస్సు ఎక్కి గుంటూరుకి టెస్టింగ్ పోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 15,000 ఖర్చు పెట్టింది టెస్టులకి. వాళ్ళు తేల్చి చెప్పింది అంటే ఇది గుండె నొప్పి. అంటే ఆవిడికి ఏ భయం కలిగింది? రోగమును గూర్చిన, మరణమును గూర్చిన, అమ్మో నేను చచ్చిపోతానేమో. శత్రువుకు సాతాను ప్రతి మనిషిలో పెట్టే బలమైనటువంటి ప్రయోగం ఏంటంటే భయం. ఏంటండి? మొదట భయాన్ని కలుగు చేస్తాడు. ఆ భయంతో ఇంక అన్నీ వచ్చేస్తాయి. టెన్షన్ పెరిగిపోద్ది, బీపీ పెరిగిపోద్ది. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నో భయాల చేత మనిషి ఈ రోజున భయకంపితులుగా జీవిస్తూ ఉన్నాడు. ప్రభు అంటారు కదా, భయపడొద్దు, వాటికి భయపడొద్దు, వారికి భయపడొద్దు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, నీకు విడుదల ఇస్తున్నాను. ఈ రాత్రి ప్రతి ఒక్కరికి దేవుడు విడుదల ఇవ్వబోతూ ఉన్నారు. మీ భయములన్నిటిలో నుండి ఆయన విడుదలను ఇచ్చునుగాక. మీ భయములన్నీ తొలగిపోవునుగాక. మీలో ఉన్న భయములన్నిటిలో నుండి విడుదల కలుగునుగాక. ఎలా వచ్చింది భయం? పాపము వలన. ఎలా వచ్చింది భయం? ఆజ్ఞ అతిక్రమము పాపం వలన ఏమొచ్చింది? భయం వచ్చింది. దేవుని ఎదుటికి రాలేని పరిస్థితి. ఎప్పుడు కూడా మనం తల పైకెత్తుకునేటట్లుగానే ఉండాలట. ఆమేన్. ఎప్పుడు మనం తల దించుకునేటట్లు ఉండకూడదు, భయపడకూడదు. స్తోత్రం. ప్రభు అంటారు, విశ్వసించువాడు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు భయపడ్డు. ఆమేన్ చెప్పండి. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు భయపడ్డు, కలవరపడ్డు, సిగ్గుపడ్డు. ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు. దేవుని మీద విశ్వాసం ఉంచిన వాడు భయపడడు, దేన్ని చూసి భయపడ్డు, వేటికి భయపడ్డు, ఎవరికి భయపడ్డు, శత్రువుకి భయపడ్డు. రెండోది కలవరపడడు, చింతపడ్డు, విచారించడు, దిగులు పడ్డు. మూడవది సిగ్గుపడడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అక్కడ అంటారు యెర్మీయాతో, మొదటి అధ్యాయం ఆఖరి వాక్యం, ఎవరు శత్రువులు నీతో యుద్ధము చేస్తున్నారు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైన విజయము పొందచాలరు. ఆమేన్ చెప్పండి. విజయం ఎవరికి? మనకే. పరిశుద్ధులు విజయము పొందుదురుగాక. దేవుని ఆలయముగా మార్చబడి, దేవుని ఆత్మ చేత నింపబడి, ఆత్మ పూర్ణులుగా నడిపించబడుతున్న వారికి విజయము తథ్యం. పరిశుద్ధాత్మ దేవుడు వీర విజయముతో నిన్ను నడిపించునుగాక. నేను బలహీనుణ్ణి. ఒకవేళ మనము ప్రయత్నిస్తే ఓడిపోతాం, కానీ మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. స్తోత్ర. గొప్ప దేవుడని, శక్తి సంపన్నుడని
గలమెత్తి నిన్ను నేను గానమాడేదా, రాజుల రాజువని రక్షణ నీ కీర్తిని నేను కొనియాడేదా, హల్లెలూయా నా యేసునాథా. ఎంత బాగుంటుంది పాట, పాత పాట అనుకుంటా. ఎవరండి ఆయన? గొప్ప దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావు, నీలో ఆయన నివసిస్తున్నారు, నీలో ఆయన సంచరిస్తున్నారు. అసలు నీలో ఆయన ఉన్నారా? డౌటా? గొప్ప దేవుడు నీలో ఉన్నారండి. ఆమె అంటారు కదా, ఇదిగో వారు నీతో యుద్ధం చేస్తారు. యెర్మీయా, ఓ దేవుని బిడ్డ, ప్రియ సహోదరుడా సహోదరి, వారు నీతో యుద్ధం చేస్తున్నారు. నేను నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైన ఎప్పటికీ విజయము పొందచాలరు. లోకం నీతో యుద్ధం చేస్తుంది. ఏంటండి? లోకము మనతో యుద్ధం చేస్తుంది. ఆత్మీయులు అనబడుతున్న, పరిశుద్ధులు అనబడుతున్న మనతో లోకములో ఉన్నవి, లోకాశలు మనతో పోరాడుతున్నాయి. శత్రువుకు సాతాను మనతో పోరాడుతున్నాడు, పాపము మనతో పోరాడుతుంది. అదిగో వారు అనగా అవి లోకము, శత్రువు, పాపము, ఇవన్నీ కూడా మనతో పోరాడుతున్నాయి, యుద్ధం చేస్తున్నాయి. నిత్యము యుద్ధమే. క్రైస్తవ జీవితం యుద్ధ భూమిలో నిలుచున్నటువంటి ఒక సైనికుడు వంటిది. మన యుద్ధ రంగంలో ఉన్నాం, యుద్ధ భూమిలో ఉన్నాం. క్రైస్తవ జీవిత ప్రయాణం యుద్ధ రంగం. జీవిత దినములన్నీ కూడా యుద్ధ దినములు. ప్రతిరోజు పోరాడాలి. ఎంత పెద్ద పోరాటమో చెప్పరేంటండి? ఎంత పెద్ద పోరాటమో అంత గొప్ప విజయం. హల్లెలూయా. చిన్న పోరాటానికి అది, పెద్ద పోరాటానికి మరి పోరాటం పెద్దదై ఉంటే విజయం కూడా మామూలుగా ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. గొప్ప విజయాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. వారు నీతో యుద్ధం చేస్తారు, కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఎందుకంటే ప్రభువగు ఆత్మయగు ప్రభు నీతో ఉన్నారు, నీలో ఉన్నారు కనుక ఆయన నిన్ను ప్రతి పాపపు బంధకాల నుండి, శాపము నుండి, ప్రతి కలవరము నుండి, ప్రతి భయము నుండి ఆయన నిన్ను విడిపించునుగాక. అంత మాత్రమే కాదు, నీకు జయమిస్తాడు, ఆయన విజయం ఇస్తాడు, విడిపిస్తాడు. చెప్పండి 2 మాటలు, విడిపిస్తాడు, విజయం ఇస్తాడు. విడిపిస్తారు, విజయం ఇస్తారు. ఎందుకంటే ఆయన నీతో ఉన్నారు, నీకు తోడై ఉన్నారు కనుక ఆయన మనందరికీ విజయమును అనుగ్రహించునుగాక. దేవునికి మహిమ కలుగును గాక. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వాక్యం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము, వేటన్నిటిలోనండి. అదిగో కింద మీరు 35 నుంచి చదువుతారు. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. ఇందును గురించి వ్రాయబడింది ఏమనగా, అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాం. దేవుని స్తోత్రం చెబుతాం గట్టిగా. శ్రమలలో విజయం, బాధలలో విజయం, హింసల్లో విజయం, కరువుల మధ్యలో దేవుడు నీకు తోడై ఉండి కరువు నుండి విడిపించి దేవుడు విజయం ఇచ్చునుగాక. ఎన్ని ఆటంకాలు, అవరోధాలు కలుగుతున్నప్పటికీ దేవుడే సాక్షాత్తు మీతో చెప్పుచున్న మాట, మీకు గొప్ప విజయాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. అఖండమైన గొప్ప విజయాన్ని, జయాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. కారణం ఏంటంటే ఆయన నీకు తోడుగా ఉన్నారు, ఆయన నీలో ఉన్నారు.
నీలో సంచరిస్తున్నారు. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14 వాక్యం నుండి చదువుదాం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుతున్నారో, ఏమండి గమనిస్తున్నారా? దేవుని ఆత్మ చేత ఎంతమంది అయితే నడిపించబడుతున్నారో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. పరిశుద్ధులుగా పిలువబడుతున్న మనము దేవుని కుమారులము, దేవుని కుమార్తెలమై ఉన్నాము. ఏలయనగా ఎందుకు మరలా భయపడతారు? మరలా భయపడుటకు, మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై అబ్బా తండ్రి అని. అర్థమైందంటే ప్రతి భయములన్నిట్లో నుండి ఆయన్ని విడిపించుటకు మనతో ఉన్నారు, మనలో ఉన్నారు. స్తోత్రం. ఆయన మనల్ని విడిపిస్తారు, విజయం ఇస్తారు. ఆమేన్. కనుక పరిశుద్ధాత్మను మీరు పొందుకుంటే కలిగే గొప్ప కార్యం ఏంటంటే వీర విజయంతో నడిపిస్తాడు. ఏదియూ మిమ్మల్ని ఆపలేదు. ఆమేన్. మీ ఎదుట మూయబడిన తలుపులు తెరవబడతాయి. వంకర మార్గము చక్కగా మార్చబడుతుంది. చీకటి వెలుగుగా, మార మధురంగా. ఇజ్రాయేల్ గురించి రాయబడిన మాట, దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉన్నారు గనుక వారికి ఏదియూ తక్కువ కాలేదు. స్తోత్రం కలుగును గాక. చాలామంది ఆశ్చర్యపడిపోతుంటారు కదా. ఆశ్చర్యపడలేదా మిమ్మల్ని చూసి? ఎక్కడికి వెళ్తే అక్కడ నోరు ముయ్యండి, ఈగలు పోతాయి. మరి అంత విడ్డూరంగా చూస్తున్నారేంటి? ఏముంది? ఏమీ లేదు. ఒక్కసారి ఆయన తప్పుకుంటే మనలో జీవమే నిమిత్త మాత్రంలో. జీవాధిపతి అయిన ఆయన మనలో ఉన్నారు. లోకానికి వింతగా విడ్డూరంగా చేశారు. ఆయన మనల్ని వాడుకుంటున్నారు. అందుకనే మనం పరిశుద్ధాత్మునికి ఎల్లవేళ విధేయులమై ఉందుముగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరలా మీరు భయపడద్దు. భయపడటానికి మీరు దాస్యపు ఆత్మను పొందలేదు. దాస్యపు ఆత్మను కాదు పొందింది, మీరు దత్తపుత్రాత్మను పొందితిరి. హల్లెలూయా చెప్తాం గట్టిగా. క్రీస్తు వలె, క్రీస్తును కుమారునిగా కలిగి ఉన్న తండ్రి మనల్ని కూడా క్రీస్తుతో పాటు దత్తపుత్రులుగా ఆయన చేసుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం దత్తపుత్రాత్మను మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. తండ్రికి ప్రభు అయిన యేసుక్రీస్తు కుమారుడైతే మనము దత్తత తీసుకున్న, చెప్పండి చెప్పండి చెప్పండి, నేను కూడా ఆయన కొడుకునే. హల్లెలూయా. నేను కూడా తండ్రికి కుమారుడై ఉన్నాను. దత్తపుత్రాత్మ చేత నింపబడి ఉన్నాము. ఇప్పుడు మనం ఏది కావాలన్నా తండ్రిని అడగాలి. ఎట్లా? అబ్బా. ఎట్లా అడగాలి? అబ్బా, అప్పా, అయ్యా, నానా, డాడీ, ఫాదర్ అని ఆయన్ని మనకి ఎలా అనిపిస్తే అలాగా, ఎలా పిలవాలనుకుంటున్నామో ఇష్టంతో అలా పిలుచుకుని తండ్రిని అడిగితే ఆమేన్, ఆయన ధారాళంగా సమృద్ధిగా మనకిచ్చునుగాక. ఆయన మనల్ని దాస్యపు ఆత్మ లేక భయములన్నింటిలో నుండి విడిపించునుగాక, విజయం ఇచ్చునుగాక. ఆమేన్. ఇంకొక మాట చదివి అక్కడ ముగిద్దాం. 16వ వాక్యం. మనము దేవుని పిల్లమని ఆత్మ తానే. ఈ మాట చాలా అద్భుతమైన మాట. మనం ఎవరమండి? దేవుని పిల్లలం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలమైన మనం దేవునికి కుమారులు కుమార్తెలమై ఉన్నాం. ఇప్పుడు దేవుని పిల్లలమైన మనం అంటే అక్కడ చూస్తే ఆత్మ తానే, అంటే దేవుని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యము ఇచ్చుచున్నారు. మన ఆత్మతో సాక్ష్యం ఇస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డవో కాదో ఎవరికి తెలుస్తుంది? నీ ఆత్మే సాక్ష్యం ఇస్తుంది.
దేవుని ఆత్మతో. నీ ఆత్మే సాక్ష్యం ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ తానే మీ ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో ఈ దేవుని ఆత్మ చేత నింపానయ్యా ఈ బిడ్డని, ఈ బిడ్డ కూడా నీ కుమారుడే, నీ కుమార్తె. ఇదిగో వీళ్ళంతా నీ పిల్లలే. స్తోత్రం, నీ పిల్లలే. వీళ్ళందరూ దేవుని ఆత్మ చేత నింపబడిన వారు. ఆమేన్. చదువుదాం. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమను పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మరొకసారి చదవాలి. మనము పిల్లలమైతే దేవుని, ఇప్పుడు ఎవరు మనం? దేవుని రాజ్యానికి. అందరూ చెప్పండి, దేవుని రాజ్యానికి వారసులం అంటే సరిపోదు. దేవుని ఆలయమైన నీవు, దేవుని ఆత్మ నీలో నివసించాలి. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. నీ పాలయాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. నీకు పరిశుద్ధుడు అని దేవుడే ముద్ర వేయాలి. మనం అందరం పరిశుద్ధులుగా జీవించాలి. అప్పుడే మనం దేవునికి కుమారులుగా ఉంటాం. దేవుని ఆత్మ చేత నడిపించబడతాం. భయములన్నిటిలోంచి విడిపించబడతాం. ఏ శత్రువు మన మీదకి యుద్ధానికి వచ్చినా విజయాన్ని దేవుడిస్తాడు. వారు ఓడిపోతారు, నీవు జయం పొందుకుంటావు. స్తోత్రం కలుగును గాక. మనము దేవుని పిల్లలమైతే దేవునికి, దేవుని రాజ్యానికి వారసులం, క్రీస్తుతో పాటు మహిమను పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులమండి. ఆమె ఎంత మంచి మాట. హల్లెలూయా. దేవుడి మాటలన్నింటినీ దీవించును గాక, ఫలభరితంగా మార్చును గాక. అర్థమైందా నేను చెప్పింది? నీవు దేవుని వారసుడవు. ఆమె క్రీస్తు తోడి వారసులం మనం. ఆమె తండ్రికి ఎవరు? ఒక్కడే కుమారుడు వారసుడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనతో పాటు నేను కూడా ఇప్పుడు, ఎందుకని? దత్తపుత్రాత్మ నాలోని ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు తోడి వారసులం. క్రీస్తుతో మహిమ పొందుటకు క్రీస్తు నిమిత్తం శ్రమ పడాలి. ఎవరి నిమిత్తం? నీకోసమా? మీ కుటుంబం కోసమా? మీ పిల్లల కోసమా? నో, ఇవన్నీ అసలు లెక్కకి రావు, ఇక్కడితో పోతాయి. క్రీస్తు కోసం ఏం చేసావు? ప్రభు కోసం ఏం చేసావు? ప్రభు కోసం కొంచెమైనా శ్రమ పడ్డామా, మహిమను పొందుకుంటాం. గొప్ప మహిమ ఉంది. హల్లెలూయా. క్రీస్తు సింహాసనం మీద కూర్చున్నారు. హల్లెలూయా. తండ్రి కుడి పార్శ్వమందు కూర్చుని ఉన్నారు. హల్లెలూయా. ఆ భాగ్యాన్ని మనం కూడా పొందుకుంటాం. హల్లెలూయా. క్రీస్తుతో పాటు మనం కూడా మహిమను పొందుటకు శ్రమ పడాలి. శ్రమలు కొంచెం కాలమే. ఈ శ్రమలు ఇప్పటి కాలపు, ఈ శ్రమలు రాబోయే కాలపు మహిమ ఎదుట ఎన్నతగినవి కావు. దేవుడి మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అర్థమైందా? దేవుని మాటలు అర్థమైంది అన్నవారు గట్టిగా అలలు చేద్దాం. మనం అందరం పరిశుద్ధులం. ఆమేన్. పరిశుద్ధులు మరి రంగు బట్టలు వేసుకురాకూడదు, తెల్ల బట్టలు వేసుకురావాలి. పరిశుద్ధులు అందరూ కూడా తెల్లని వస్త్రాలు ధరించుకోవాలి. ఆమె మనం ఈ బోధలో ఉన్నాం కదా, ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడాలి జీవితాంతం. ఒకసారి 2 సార్లు. మారిపోయిందేంటి? అందరూ మారిపోయారు. ఎట్లా మారిపోతే ఎట్లా? బోధను విడిచిపెట్టేసినట్టు అర్థం. ఒక్కసారి అప్పగించబడింది నాకు, తండ్రి గారి ద్వారా, యేసన్న గారి ద్వారా. ఒక్కసారి ఈ బోధ అప్పగించబడింది, అంతే. ఆ బోధ కోసం శ్రమ పడాలి, పోరాడాలి, ఆ బోధలోనే నిలిచి ఉండాలి. అంతేగాని స్టైల్ మార్చేసి మొత్తం రంగు బట్టలు వేసుకుని, చెప్పారు కదా అయ్యగారు, ఎర్ర సక్క వేసుకుని నల్ల కళ్ళజోడు పెట్టి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అట్లా చెప్పడం రాదా? అన్ని యాక్షన్లు వచ్చి మాకు స్తోత్రం చెప్పండి గట్టిగా. కానీ ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. డొక్క జీలు చేస్తాడు ఆయన. ఆయనకి విధేయత చూపించాలి, స్టైల్గా చేయాలి, స్టైల్గా పాడాలి, ఇంగ్లీష్లో పాడాలి. ఇవన్నీ మనకు వచ్చు. మనకు రానిది ఏది లేదు. ఎందుకంటే ఎవరున్నారు? ఆయన పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నారు. ఆయన నేర్పరి అయిన శిల్పకారుడు. ఆయన దగ్గర నేర్చుకుంటే ఇంకెవడు కూడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను. నేర్పరి అయిన శిల్పకారుడు నాకు నేర్పించారు సమస్తం. హల్లెలూయా. అందుకని మనం ఎక్కడ సిగ్గుపడనక్కర్లేని పనివారిగా మనల్ని నిలబెట్టి నడిపించునుగాక. వీర విజయంతో దేవుడు నడిపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మనం జీవితాంతం
పోరాడాలి. ఆ ఉపదేశాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు. ఆది అపోస్తుల ఉపదేశంలో మనం కట్టబడ్డాం. యేసన్న గారు మనకి మంచి ఉపదేశాన్ని నేర్పించి వెళ్ళారు. ఈ ఉపదేశంలోనే మనం అంతం వరకు నిలిచి ఉందుము గాక. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉపదేశం విడిచిపెట్టేస్తున్నారు చాలామంది, ఇష్టం వచ్చినట్లు ఉంటున్నారు. అట్లా ఉండకూడదు. దేవుని ఆలయం కనుక మనం పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధులుగా ఉండాలి. అప్పుడే దేవునితో పాటు క్రీస్తుతోటి వారసులం అవుతాం. ఆమె అందరూ లేచి నిలబడతాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధమైన మా తండ్రి, ఈ రాత్రి నీ మాటలు విన్నటువంటి నీ ప్రజల కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇప్పటి వరకు నీ ప్రజలు నీ మాటలు ఆలకిస్తూ వచ్చారు. అవును నాయనా, ప్రభువే ఆత్మ, ఆత్మే ప్రభు. ప్రభు ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్రం అనగా స్వేచ్ఛ, విడుదల ఉంటుందని మాట్లాడారు. ఈ రాత్రి బంధించబడిన ప్రతి ఒక్కరికి విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. ఏ ఏ సమస్యలతో, ఏ పాపముతో, ఏ శాపముతో, ఏ చీకటి శక్తుల చేత, దురాత్మ శక్తుల ప్రభావం చేత బంధించబడిన స్థితిలో ఉన్నారో, నజరేయుడైన యేసుక్రీస్తు అధికారం కలిగిన నామములో ఇప్పుడే ప్రతి కుటుంబానికి విడుదల కలుగునుగాక, ప్రతి బిడ్డకు విడుదల కలుగునుగాక. విడుదలతో పాటు విజయము కూడా వరించునుగాక. మీరు మాకు తోడై ఉన్నారు ప్రభు, మాలో ఉన్నారు, మాతో ఉన్నారు. విజయం ఇస్తున్నందుకు స్తోత్రాలు. మీ బిడ్డల ఆ రీతిగా నీ ఆత్మచేత నడిపిస్తూ మీ రాజ్యానికి వారసులుగా చేసుకుని దత్తపుత్రాత్మ చేత నింపి మీ నామానికి మహిమకరంగా మహిమను పొందే వారసులుగా మార్చుకొని రాకడకు సిద్ధపరచుకోమని ఈ మాటలన్నీ కూడా బిడ్డల జీవితాల్లో క్రియ చేసి ఫలభరితంగా మార్చి కార్యసిద్ధిని కలుగు చేసి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.